రోజుల క్రితం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అద్దంకి దయాకర్ ప్రస్తుతం మనతో పాటున్నాడు. అద్దంకి దయాకర్ అని నేను అంటూ 2 రోజుల క్రితం మండలిలో ప్రమాణ స్వీకారం చేసిండు. తర్వాత ఇక అహ్మదాబాద్ వెళ్ళిన అక్కడ సిడబ్ల్యూసీ సమావేశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర కీలక నేతలతో కూడా అహ్మదాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో మాట్లాడదాం తాజా రాజకీయాల గురించి. ప్రమాణ స్వీకారం తర్వాత అద్దంకి దయాకర్ ఫీలింగ్ ఏంటి, వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి బిల్లు సవరణ కావచ్చు. సో నిన్న గవర్నర్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి ఆమోద ముద్ర వేసాడు. సో తాజా రాజకీయాల గురించి మాట్లాడదాం, ఎస్సీ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో అద్దంకి దయాకర్ అనే నేను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమనిపించింది, చేసిన తర్వాత ఏమనిపించింది? అంటే అద్దంకి దయాకర్ అనే నేను అనే పదం అనాలని చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూసింది కాబట్టి అది అన్నప్పుడు ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుని జీవితంలో అధికారంలోకి రావడం అనేది, అధికార హోదాను అనుభవించాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ నేను దాన్ని ఒక బాధ్యతగానే తీసుకోవాలని మొదటి నుంచి అనుకున్నట్టుగానే ఆ బాధ్యతగానే తీసుకున్నప్పుడు కూడా అది ఒకంత 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు అదొక స్వాంతరనిచ్చిన పదమైన అయింది. చాలా మంది అంటుండే. మహేష్ బాబు సినిమా చూసినప్పుడు అవన్నీ చూసినప్పుడు ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనిపించేది ఇట్లా ఆ పదం అంటుంటే. అట్లా ఏమైనా మీకు ఏమైనా ఫీలింగ్ అనిపించిందా, అరే ఎన్నో రోజుల కళ ఇది అనేది? కళ ఏం కాదు, ఎప్పటికైనా వాస్తవం అయ్యేదే, కొంత డిలే అయింది అంతే. ఇప్పుడు 2018లోనే అయ్యేది అది. ఓకే, కొన్ని కుట్రలు జరిగినాయి. 2023లో అయ్యేది, డిలే అయింది. 2025కి వచ్చింది. 24లో కూడా అయ్యే అవకాశం ఉండే. కాకపోతే అది ఊరించినట్టుగా కనిపించడం వల్ల కూడా ఆతృత పెరిగింది ఎక్కువ చాలా మందికి. ఇప్పుడు అవుతుంది అనే దాంతో. బట్ నథింగ్ స్పెషల్. బట్ అది ఎప్పటికైనా చేయాల్సింది, ఇంకా చాలా చేయాల్సింది ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇది ఒక మొదటి అడుగు ముందుకు పడ్డట్టుగా అనుకుంటా. ఏదో జీవితకాల సాఫల్యం అయిపోయిందని, లేకపోతే ఇదే మనకు అన్నట్టుగానైతే ఒకవేళ రాకపోయినా కూడా అద్దంకి దయాకర్ అనే నేను ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటాడు, పదవి ఉన్నా లేకపోయినా. బట్ లెజిస్లేచర్లో మొట్టమొదటిసారి పోవడం అనేది మాత్రం ఒక ఫీల్ డెఫినెట్గా ఉంది. లేదని చెప్పినా కూడా అది అది స్టాంటిటీ ఉండదు, దాంట్లో ఉన్నది. కాకపోతే అందరి మాదిరిగా అదో రకమైన దానికంటే కూడా లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది, సరైన సమయంలోనే వచ్చిందని ఒక సంతోషం అయితే ఉన్నది. ఏమనిపించింది ప్రమాణ స్వీకారానికి వెళ్ళే ముందు? మేము చూస్తున్నాం, సో చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు అక్కడ. చాలామంది ఎమ్మెల్సీలు దాదాపు 6 మంది 7 మంది ప్రమాణ స్వీకారంలో మీదే హైలైట్గా కనిపిస్తుంది. అక్కడ వద్దన్నా కూడా సెల్ఫీలు దిగుతున్నారు, ముందు కూడా కదలినటువంటి పరిస్థితి. సో దయాకర్ ఎమ్మెల్సీ కాకముందు, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందా, అభిమానులు పెరిగిరా? అది ఎప్పుడు మూమెంట్ టైం నుంచి ఉంటుంది. అదొక సంతోషము, భయం కూడా. భయం ఎందుకన్నా, అభిమానులు పెరిగితే భయం ఎందుకు? ఒక్కోసారి చాలా క్రౌడీ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గన్మెన్స్ వస్తారు కాబట్టి కొంచెం కోఆర్డినేట్ చేస్తారు. ఓకే. బట్ ఇర్రెస్పెక్టివ్గా ఉంటుండే. అప్పుడైతే మన తుక్కుగూడ మీటింగ్లో ఒకసారి భయమైంది. ఓకే. స్టేజ్ మీద నుంచి మొదలు పెడితే బయటికి వెళ్ళేదానిక జనం ప్రేమనే భయం. అభిమానులను చూస్తే కూడా అద్దంకి భయం అవుతుంది అప్పుడప్పుడు. డెఫినెట్గా అసలు ఒకసారి అయితే భయంసాలు. అప్పుడు ప్రకాష్ అంబేద్కర్ గారు నేను గెస్ట్లుగా ఉన్నాం. దానికి అంబేద్కర్ గారి చెయ్యి పోయిన తర్వాత మళ్ళీ పెట్టిండ్రు, అదొక బహిరంగ సభ పెట్టిండ్రు. ఆ రోజు ఆల్మోస్ట్ నేను కింద పడిపోయిన అనుకున్నా స్టేజ్ మీదకి వెళ్ళి. అంటే ఫోటోల కోసం గుంజడం అనేది కదా, తొక్కిసలాట అట్లా ఉంటుంది. కాబట్టి ఎక్కువ నేను మ్యాక్సిమం పబ్లిక్ది అవాయిడ్ చేస్తున్నా గత 3 సంవత్సరాల నుంచి. అవాయిడ్ చేయడం అంటే ఏంది, ఆల్టర్నేట్ వేస్లో వెళ్ళిపోవడం. లేకపోతే ఇప్పుడు మొన్న కూడా ఉత్తమ్ గారి మీటింగ్ మన సన్నబియ్యం పంపిణీది ఉన్నది, అందరు వెళ్ళేంత వరకు ఉండి స్లోగా దాని తర్వాత పోవడం. అంటే ప్రజల అభిమానం ఎట్లుంటుంది అంటే, ప్రజల కోసం మాట్లాడతాం కదా టీవీలలో, చేసేటోళ్ళైనా మాట్లాడేటోళ్ళైనా వాళ్ళు ప్రేమతో చూస్తారు. ఆ అభిమానంకు పంచాయతీలు కూడా అవుతుంటాయి అప్పుడప్పుడు. ఒక ఫోటో దిగడానికి ఏందా నా ప్రాబ్లం, నువ్వు ఏంటి దిగాల్సిందే నువ్వు అంటే ఇట్లా కొట్లాడతారు చాలా మంది. అంటే కొంచెం అప్పుడప్పుడు ఇరిటేట్ అవుతుంటాం కదా. అట్లా అసెంబ్లీలో కూడా మొన్న ఫస్ట్ నేను చేయాలి ప్రమాణ స్వీకారం. వాళ్ళది అయిపోయిన తర్వాత, ఏది టీచర్స్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ పోయి చైర్మన్ ఆఫీస్లో కూర్చుని మళ్ళీ కొంత తెరిపోయిన తర్వాత కొంతమంది పోయిన తర్వాత వచ్చిన. అప్పటికి కూడా జానరెడ్డి గారు అంటుండే, నిన్న మళ్ళీ అయిపోయినాక నువ్వు జస్ట్ కాఫీకి రావాల్సి ఉండే కదా అని అంటే, ఇక నేను ఆ నుంచి బయటికి వచ్చి వీళ్ళందరినీ పంపించేసరికి వాళ్ళు వెళ్ళిపోయింది. అట్లా కొంత ఉంది. ఆ అభిమానం ఉంటుంది ఎప్పుడు. దాన్ని మనం ఏమంటాము, లక్కీగానే మనం అనుకుంటే మంచిది.
సో ప్రమాణ స్వీకారం చేస్తున్న డేనే మీరు అటు వెళ్ళిపోయారు సిడబ్ల్యూసి సమావేశాలకు. రాహుల్ గాంధీ అక్కడ వీళ్ళందరూ కలిసిరా, బ్లెస్సింగ్స్ ఏమైనా తీసుకోరా? ఇక అది ఒక జాతర నిజంగా. ఏఐసిసి ఆఫీస్ ఒకరిని ఒకరు తెలుగు వాళ్ళమే కలుసుకోలేకపోయాను. ఓకే. సో అది అఫ్ కోర్స్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు తర్వాత ముఖ్యులే అయినప్పటికి కూడా చాలా పెద్ద ఎత్తున ఏమంటాం దాన్ని, బిజినెస్ చాలా టైట్గా ఉంటుంది దాన్ని. ఏఐసిసి మీటింగ్ బిజినెస్ చాలా మార్నింగ్ నుంచి ఎవ్రీ టైం పంక్చువల్గా ఉంటుంది. ఓకే. మళ్ళీ అయిపోగానే పోయి పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ 9 o'clock ఉంటుంది కాబట్టి కొంతమందిని కలవగలిగినాం అంతే. బట్ రాహుల్ గాంధీ గారిని నెక్స్ట్ విజిట్లో ముఖ్యమంత్రి గారు తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గారు వాళ్ళ సూచనల మేరకు ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ ఒకటి అట్లా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అక్కడ కంప్లీట్గా దే ఆర్ డెడికేటెడ్ టు ది మీటింగ్ ఓన్లీ. మీటింగ్ వరకే అసలు అదంతా అయిపోయినాక మేము ఇంకా ఏటో పోదాం అనుకున్నా కూడా అది సాధ్యం కాలే. సబర్మతి ఆశ్రమం నేను కొంచెం డిలే అయినా, లేట్గా పోవడం వల్ల పోదాం అనుకున్నా కూడా కాలే. చాలామంది ముఖ్యులు పెద్దలు తెలిసిన వాళ్ళు కలిసిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అందరు కూడా సేమ్ డైలాగ్, ఎన్నాళ్ళకు వేచిన ఉదయం అన్నట్టుగా అందరూ సంతోషపడ్డారు చాలామంది. ఆంధ్రప్రదేశ్ కానీ మన వాళ్ళు కానీ లేకపోతే ఢిల్లీలో తెలిసిన పెద్దలు కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఏంటంటే దాకరికి ఇప్పటికీ మనం న్యాయం చేయగలిగినాము అనే ఒక ఆలోచన. సో ఏం డిస్కషన్ జరిగింది ఈ అహ్మదాబాద్లో ప్రధానంగా? ఇంతమంది ఏఐసిసి మెంబర్స్ కావచ్చు, అంతా ఏం డిస్కషన్ చేశారు? మోదీ ప్రభుత్వాన్ని ఏమైనా గద్దె దించే అవకాశం ఉందా భవిష్యత్తులో? ఇప్పుడు 7 points సిడబ్ల్యూసి తీర్మానాలు చేసిన క్రూషియల్ ఏంటంటే జిల్లా అధ్యక్షులకు అవకాశాల సందర్భంలో క్రూషియల్గా బాధ్యత పెంచడం. ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, లేదంటే సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఈ స్థానిక సంస్థల్లో కూడా డీసీసీలకు ప్రాధాన్యతను పెంచాలనేది ఒక డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ది పార్టీ. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియా. జిల్లా అధ్యక్షులు చాలా ముఖ్యమే. ఎక్కువ పీసీసీ డిరైవ్డ్ ప్రోగ్రామ్స్ ఉంటుండే. ఇప్పుడు డీసీసీ డిరైవ్డ్ ప్రోగ్రామ్స్ రావడం అంటే డీసెంట్రలైజ్ అవ్వడం కింది స్థాయికి. ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్కి తెలియకుండానే ఆడ టికెట్ లేకపోతే అవకాశం ఇచ్చిన తర్వాత డీసీసీ ప్రెసిడెంట్ ఉండి లాభం లేదు, నామినల్ వాళ్ళని పట్టించుకోవాలి. ఇప్పుడు ఎక్కువ శాతం పారాషూట్ లీడర్స్ అనడము లేకపోతే బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం వచ్చింది అనేది కూడా ఇండక్షన్ ఎక్కడి నుంచి వస్తుందనే తీవ్రంగా డీసీసీ ప్రెసిడెంట్ల మీటింగ్స్ 2-3 days అయినాయి. ఓకే. ఆ దాంట్లో వాళ్ళు వెళ్ళిపుచ్చిన అభిప్రాయాల్ని డెమోక్రటిక్గా ఏఐసిసి ప్రెసిడెంట్ గారు ఖర్గే గారు దాన్ని నిర్ణయం తీసుకోవడం అనేది సర్వత్రా నిన్న. అంటే డీసీసీలకు ఇప్పుడు ప్రాధాన్యత ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 600 పైసలు 625 పైసలు జిల్లాలు ఉంటాయి. అందరికి డీసీసీలు వర్కహాలిక్గా ఉన్నారు. ప్రాధాన్యతలో చిన్న చూపు ఉన్నదనే ఫీల్ వాళ్ళు వెళ్ళిపుచ్చింది. దాన్ని అధిష్టానం సిడబ్ల్యూసి కూడా దాన్ని రెజల్యూషన్ తీసింది. తర్వాత ఇప్పుడు సంకల్ప్, సంఘర్ష్ వీటికి సంబంధించిన అంశంలో కూడా డెరివేషన్స్ ఇచ్చింది. ఎక్కడ మనం కొట్లాడాలి ఇట్లాంటి అంశాల్లో. ఆ రోజు బ్రిటిషోడు దేశాన్ని విభజిస్తుంటే, కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విభజిస్తుంటే పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ఎట్లా ఉండాలి, ఎట్లా పోరాడాలనే దాని మీద గాంధీ, వల్లభాయ్ పటేల్, నెహ్రూ ఆ ప్రాంతంలో 100 సంవత్సరాల క్రితం అక్కడ సమావేశం జరిగింది. ఓకే. ఇప్పుడు మీరు కలిసిన ప్రాంతంలో 100 years బ్యాక్. అది పక్కనే సబర్మతి ఆశ్రమం ఉంటుంది అనమాట. సో అదొక సింబాలిక్ డే, 150th year ఆఫ్ ది వల్లభాయ్ పటేల్ బర్త్. ఓకే. సో ఇవి రెండు కలిసి వచ్చిన రోజు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా, గాంధీకి వల్లభాయ్ పటేల్ కూడా గుజరాత్ వాళ్ళే. వాళ్ళిద్దరి మధ్యన భేదాలు ఉన్నట్టు బీజేపీ వాళ్ళు సృష్టించిన ఏదైతే కట్టుకథలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ చర్చకు జరిగినాయి. అంతేకాకుండా అదే ప్రాంతం నుంచి వచ్చిన మొరార్జీ దేశాయ్ మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. మొరార్జీ దేశాయ్ కానీ, ఆయన జయప్రకాష్ నారాయణ గారు కానీ, ఇంకొక ఆయన ఉన్నాడు కదా, వాళ్ళు ముగ్గురు. వాళ్ళు ఇందిరాగాంధీ మీద ప్రాపగండ మొదలుపెట్టింది కూడా అక్కడి నుంచి. ఓకే. 1 prime minister 2 faces అని 2 nations చేస్తున్న బీజేపీని ఎట్లా ఎదుర్కోవాలి. దాంట్లోనే ఇప్పుడు హిందూ ముస్లింల మధ్యన వైరుధ్యం తెచ్చి వాళ్ళదొక దేశం వీళ్ళదొక దేశం అన్నట్టుగా, తర్వాత ముస్లింలలో కూడా షియా సున్నీస్కు మధ్యన బాగా కానీ అహ్మదీ షియాక్స్కు సున్నీస్కు మధ్యన ఇప్పుడు పంచాయతీ పెట్టారు వక్ఫ్ బిల్తో, అది మనం మాట్లాడవచ్చు. తర్వాత రీజియన్
ఓకే. సౌత్ నార్త్ లాంగ్వేజ్ బ్యారియర్తో అదొక సమస్య క్రియేట్ చేసిండ్రు. ఉమ్. ఇప్పుడు డీలిమిటేషన్తో కూడా ఎట్లా చేయాలనుకుంటారో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకమైన డివైడింగ్ పాలసీని తెస్తున్న బీజేపీని ఆ రోజున బ్రిటిష్ వాళ్ళతో పోల్చి ఎట్లా ఎదుర్కోవాలనే దాని విషయంలోనే ఆ నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది. చాలా హాట్గా సాగినప్పటికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్కువ ఎంతసిజంతో మెంబర్స్ ఉండడం, ఉమ్. ఏదో కసిగా కొట్టాడాలనే ఒక ఫీల్ ఆ మీటింగ్లో కనబడ్డది. ఈ వక్ఫ్ బోర్డు సంబంధించి సవరణ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందా, స్వాగతిస్తుందా? అసలు కాంగ్రెస్ స్టాండ్ ఏంటి దేశవ్యాప్తంగా? నేనేమంటున్నంటే ఇప్పుడు నేననేది కాదు, మా పార్టీ స్టాండ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్టేక్ హోల్డర్స్ ఉమ్. ముస్లిమ్స్లో ఆగా ఖానీ కానీ అహ్మదీ కానీ షియాస్ కానీ వాళ్ళను దూరం పెడుతున్నారనే ఉద్దేశంతో, ఓకే. లేదంటే పూర్ రిచ్ ముస్లిమ్స్, ఉమ్. లేదంటే రూరల్ అర్బన్ ముస్లిమ్స్, ఇట్లా డివైడ్ చేసి 1500 సంవత్సరాల నుంచి ఉన్న మసీదుల కింద ఉన్న భూములను వక్ఫ్గా లేకపోతే ట్రస్ట్గా తీసుకునే పరిస్థితి నుంచి ఉమ్. ఇలా దాంట్లో అందరినీ చొప్పిస్తున్నారు. దాంట్లో వాళ్ళు ముస్లిమ్స్ ఫీల్ అవుతున్నారు. ఏమంటుండ్రు వాళ్ళు, మేమేమన్నా హిందూ సాంప్రదాయాల్లో మేము ముస్లిమ్స్ వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నామా? ఇంకోటి అదేంటి, మన టెంపుల్ ల్యాండ్స్ కూడా ఉంటాయి కదా దేవాలయాలకు సంబంధించి, దాని విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది కానీ ఇతర మతాల వాళ్ళకి సంబంధించి ఉండడం, మా మతంలో కూడా ఇట్లా చేస్తుంటారు, కొన్ని డిఫరెంట్ వాయిస్ వస్తాయి. కానీ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ బాధ్యతే ప్రభుత్వానికి ఉండాలి, కానీ డైరెక్టింగ్ బాధ్యత తీసుకుంటుంది ప్రభుత్వం, అనవసరం అది. ఇప్పుడు మసీదుల దగ్గర పోయి మళ్ళీ హిందూ జెండాలు ఎగిరేసి ఉత్తరప్రదేశ్లో తిరుగుతున్న ఫొటోస్ మీరు చూస్తున్నారు. అంటే మతాల మధ్యన వైరుధ్యం, రాజకీయ లబ్ధి, అది మంచి పద్ధతి కాదనేది కాంగ్రెస్ పార్టీ ఏజెండా. డెఫినెట్గా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ వర్షన్స్ వినాలి. ఇప్పుడు ఎల్ఓపికి సంబంధించిన అంశంలో ఆయన అభిప్రాయాలు చెప్పనీయకుండా మైక్ కట్ చేసి అసలు అవకాశం లేకుండా ఊరికనే ల్యాండ్లో ఉండి మొత్తుకునేటట్టుగా చేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఏమంటారు, ప్రియాంక గాంధీ లేదు, ఓటే లేదు, ఆమె స్టాండ్ ఏందో చెప్పంటారు. ఉన్నోని ముచ్చట చెప్పనియరు కానీ లేనోలేదు. అంటే వీళ్ళది మళ్ళీ కుటుంబంలో కూడా వైరుధ్యం ఉంది అన్నట్టుగా చేసే ఒక కుట్ర చేస్తున్నారు. డెఫినెట్గా అది నాడు బ్రిటిషోడు నేడు బీజేపీడు అనే ఉద్దేశంతో అక్కడ చాలా కసిగా కార్యకర్తలు మొత్తుకున్న పరిస్థితి ఉన్నది. అంటే ముస్లిమ్స్ కూడా ఇప్పుడు హిందూస్ మధ్య కూడా అదే ఎల్ఓపి గుజరాత్ ఆయన ఒక టెంపుల్కి పోతాడు. ఆ టెంపుల్కి పోతే ఆయన పోగానే గంగాజలం తీసుకొచ్చి చల్లింది గుజరాత్లో, మోడీ ప్రాంతంలో. అంటే దళితుల్లో హిందువులు కారు అన్నట్టు. అంటే హిందువుల్లో కూడా దళితులు వేరు. మళ్ళీ దళితులు క్రిస్టియానిటీ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు క్రిస్టియన్స్ అయింది కాబట్టి వాళ్ళు దళితులు కాదని అంటారు. హిందూ దేవాలయాలకు పోతే వాళ్ళు పోగానే సంప్రోక్షణ చేస్తారు. ఇప్పుడు గతంలో మాంఝీ కూడా బీహార్ ముఖ్యమంత్రిగా ఉండే, ఏది నితీష్ కుమార్ గారు మోడీ ప్రధానమంత్రి అయినందుకు నేను ముఖ్యమంత్రిగా ఉండాలని రిజైన్ చేసి ఆయన ఒక మాంఝీని ముఖ్యమంత్రిగా పెడతాడు. ఆయన ఒక సంప్రదాయ టెంపుల్కి పోతే ఆయన పోగానే సంప్రోక్షణ పసుపు నీళ్ళతో చేస్తారు. సేమ్ ఇప్పుడు కూడా ఇక్కడ గుజరాత్లో ఎప్పుడో కాదు, జస్ట్ 3 days బ్యాక్. సో హిందువుల్లో దళితులు వాళ్ళు మళ్ళీ అన్టచబుల్స్ అవుతారు. ఇప్పుడు నేను మొన్న మా చింతల్ బస్తీలో వీర్నగర్ పోయిన 85 years నుంచి రామయాత్ర జరుగుతుంది ఆడ. నేను మొన్న అయినాక ఫస్ట్ టైం ఆడికి పోయినా, అంటే ఎమ్మెల్సీ ఇంకా ప్రమాణ స్వీకారం రేపు తీసుకుంటామనగా, నేను అప్పుడు మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ వీర్నగర్ కమ్యూనిటీ హాల్ ఆంజనేయ స్వామి టెంపుల్ రామాలయంలో నేను మీటింగ్లో పాల్గొన్నా. ఎప్పుడూ అది ఆల్మోస్ట్ 2005-06 ఆ ప్రాంతంలో. సో మళ్ళీ ఆడికి పోయినా, అది 85 years నుంచి యాత్ర చేస్తారు. అది ఎక్కడ కూడా అడ్రస్ కాదు, చాలా పురాతనమైన బస్తీ చింతల్ బస్తీ. అంటే ఎప్పుడు నిజాం సిల్వర్ జూబ్లియాల్లో ఉన్నప్పుడు ఇక్కడ గుర్రపు ఏమంటారు దళాలు, అంటే అశ్వదళాలు ఇవన్నీ ఉండే ప్రాంతం అది. సో ఎక్కువ మహర్స్ కానీ మాల లేకపోతే మాదిగా ఇట్లా ఉపకులాలన్నీ అక్కడ జీవించే ప్రాంతం. అంటే అక్కడికి ఎవరు రారు, వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకునేటోళ్ళు. అక్కడ మా బీజేపీ నాయకుడు మిత్రుడు ఉన్నాడు, వచ్చిండు తను. కానీ ఇప్పుడు అట్లాంటివి ఏంటంటే డిస్క్రిమినేషన్ కనబడుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు అంటున్నందుకన్నా రేపు గుర్తుపట్టి దయాకర్ అంటుండు కాబట్టి రావచ్చు, చింతల్ బస్తీకి రావచ్చు, వీర్నగర్కి రావచ్చు. కానీ ఏది ఖైరతాబాద్ చింతల్ బస్తీ, మన చింతల్ బస్తీ వీర్నగర్ అని ఉండదు ఇప్పుడు.
సైదాబాద్ కాలేజ్ దగ్గర అవునవును ఐడియా ఉంది. పెద్ద గ్రౌండ్ ఉంటుంది, పెద్ద యాత్ర జరుగుతుంది ఆడ. నేను ఎప్పుడు ఉమ్, అంటే ఇంత పెద్ద జరుగుతుందని తెలుసు కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఉమ్, అంటే కల్ట్ పురాతన సనాతన ధర్మాన్ని ఆచరించేటోళ్ళు ఎవరు అని అంటే అవి దళిత్సే, ఈ దేశ మూలవాసులు కాబట్టి. ఓకే. సో ఇట్లాంటివి అన్నీ డివైడ్ చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ఏమంటాము, మహిళల్లో బుర్కా సిస్టమ్ను, పరదా సిస్టమ్ ఏదో సంథింగ్ దాన్ని ఆ మధ్యన ఇష్యూ చేసిండ్రు, ఓ, లేకపోతే తలాక్ మీద ఇష్యూ చేసిండ్రు. అంటే ముస్లిం పర్సనల్ సాంప్రదాయాల విషయంలో కూడా ఎంటర్ అవుతున్నారు. ఉమ్, దళిత్స్లో కూడా పర్సనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఎంటర్ అవుతారు. ఆ ఎంటర్ అయ్యి డివైడ్ చేయడానికి వస్తారు, కలపడానికి కాదు. సో ఇండియా వన్ అనేది లేకపోతే భారత్ ఏకీ అనే దాన్ని కాకుండా ఉమ్, మేము అలా మేము చాలా వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీజేపీ కొంచెం ప్రమాదకరంగా వస్తుందని ఆ అంశం ఏఐసీసీ మీటింగ్లో ఉంది, సర్వత్రా బయట కూడా వినబడుతుంది. ఇప్పుడు లాంగ్వేజ్ ఉంది, ఉమ్, హిందీని కోర్స్ మనం ఒక బిగ్గెస్ట్ లాంగ్వేజ్గా చూడొచ్చు కాక, కానీ తమిళియన్స్ కూడా హిందీనే మాట్లాడాలి, తెలుగు వాళ్ళు కూడా హిందీనే మాట్లాడాలి, ఉమ్, లేదు కన్నడ వాళ్ళు కూడా హిందీనే మాట్లాడాలంటే మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు. మాట్లాడడాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు? అవును. నీవు ఢిల్లీ పోయి మాట్లాడాలంటే, ఉత్తరప్రదేశ్ పోయి మాట్లాడి హిందీ నేర్చుకోవాలి, వాళ్ళ తిప్పలాలు ఏదో పడతారు. కానీ ఇక్కడ పాఠ్యాంశాల్లో, ఎగ్జామ్స్లో వీటిని కూడా ఫోర్స్ఫుల్గా రుద్దడం అనేది ఒక రకమైన డామినెన్స్, ఏది లాంగ్వేజ్ డామినెన్స్ అనేది వద్దనేది చర్చ జరుగుతుంది. సో ఎందుకు ఈ వన్ నేషన్ వన్ పోల్ వన్ ఎలక్షన్ ఇట్లాంటివన్నీ తీసుకొస్తుందనే అంశంలో కొంత ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. రైట్. ఇక హెచ్యు విషయానికి వస్తే ఏం జరుగుతుంది మళ్ళా? ఇవాళ నమస్తే తెలంగాణలో ఒక ఫోటో వేసిరు, జింక చనిపోయింది కుక్క కాటుక అని చెప్పేసి. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి, జింకలే లేవు, నెమలే లేవు, ఏఐ వీడియోలు, ఏఐ ఫోటోలు అన్నట్టు వాళ్ళు కళ్ళు తెరిచి చూడాలన్నట్టుగా ఒక ఆర్టికల్ రాశారు. సో ఎట్లా ఇప్పుడైనా మీరు ప్రభుత్వాన్ని సమర్థించుకుంటున్నారా, లేకపోతే ప్రతిపక్షాలు, విపక్షాలు, విద్యార్థులు చెప్పేదాన్ని నమ్ముతున్నారా? ప్రభుత్వం అంటే ఎవరు? ఉమ్, ప్రభుత్వం అంటే ప్రజలదే కదా. ఉమ్, ప్రజల పక్షాన్ని కోర్టులు ఉంటాయి కదా. కోర్టు కోర్టు కోఆర్డినేట్ చేస్తుంది కదా. ఎందుకు మనకి ఇంకా మీరు నేను మాట్లాడిన స్టేక్ హోల్డర్సే. ఉమ్, అది హెచ్యు భూమినా, ఫారెస్ట్ ల్యాండా, ప్రభుత్వ భూమి అయితే ఎవరికి చెందాలి, వైల్డ్ లైఫ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా కోర్టు తేలుస్తుంది. ఉమ్, ఎవరెవరు ఏ పొలిటికల్ డ్రామాలు ఆడుతుండ్రో, ఏ అయిన తర్వాత ఏం చేస్తుండ్రో, ఎట్లా అడిగి చేస్తుండ్రో అంత తెలుసు. ఉమ్, బట్ అది మనం రాజకీయం అవుతుంది, అది మనం మాట్లాడితే. ఉమ్, కోర్టు జ్యూరిస్డిక్షన్ ఉన్నది, కోర్టు డిగ్రీ కూడా మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి చేస్తాను. న్యాయం ఎటువైపు ఉంటే ప్రభుత్వం అటువైపు ఉంటుంది. కానీ కేటీఆర్ క్లియర్గా చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో పాటు ఒక బీజేపీ ఎంపీ ఇద్దరు కలిసి భారీ కుంభకోణాన్ని తెరలేబోతున్నారు, అందుకే ఈ ఏకో పార్క్ అనేది తెర మీదకి వచ్చింది అంటున్నారు. సో మీరు స్వాగతిస్తారా దీన్ని? కేటీఆర్ ప్రాపగండా ఆధారాలు ఉన్నాయి, బయట పెడతారు 2 రోజులు అంటున్నాడు. పెట్టమను, ఎవడు అంటున్నాను. ఉమ్, నేనేమంటే ఆయన మాట ఒకవేళ ఆయన వాస్తవం అని చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. కేటీఆర్ వాస్తవం చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటారు? అబద్ధాలు చెప్తుంది కాబట్టి. ఉమ్, ఇప్పుడు నాన్న పులి అనే శాస్త్రం గుర్తుంది కదా నీకు. ఉమ్, 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 పులి రాకముందే పులి వచ్చింది అనేసరికి వచ్చి చూసిపోతే హీ అన్న అవుతాడు. ఉమ్, రెండోసారి వచ్చినాక మూడోసారి పులి వస్తుంది. ఉమ్, వచ్చినాక నాన్న పులి అంటే కూడా ఆడు అట్నే ఎగసెక్కాలు చేస్తాడు, వాని గురించి ఎందుకు రానేసరికి వస్తుంది, పులి తినిపోతుంది. ఈయన కథగా అట్నే ఉంది. ఉమ్, నువ్వు వాస్తవాలు చెప్పినవి తప్పుగానే ఎందుకు మారుతున్నాయి అంటే నీ మాటకు విలువ లేదనేది తెలుసుకోవాలి. ఎవరు నీకు చెప్తారో లేదో తెలియదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా డ్రమ్స్ కొట్టడమే ఉన్నట్టుంది. కానీ ఉమ్, ఈ రోజున అబద్ధాలకు అంబాసిడర్గా కేటీఆర్ అయిందనేది ఉమ్, హరీష్ రావు కూడా వచ్చేసింది దాంట్లో లెక్కలు. అందుకనే మా సీఎం బిల్లారంగా అని అంటుంటే నేను ఎందుకో ఏదో ఇది కొంచెం ఎక్కువ పదమేమో అని అనుకుంటుంటే, కానీ అది ఇంకా తక్కువ పదమే. ఓకే. అబద్ధాలకు ఇప్పుడు వాళ్ళు మేము తయారు చేయలేదని చెప్పమనండి. ఉమ్. ఈ కేసులు కూడా పెట్టారు కదా, అక్రమంగా అన్యాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుందంటారు కదా, క్రిషాంక్ మీద, కొరదం దిలీప్ మీద. కాదు, అది దాంట్లో వాళ్ళు చేసిండ్రా లేదా అని తేలుస్తారు కదా దానికి సంబంధించి. ఇది చేయించింది ఎవరై ఉంటారు? ఉమ్, ఓకే. కేసీఆర్ చేయించుంటాడా, కేటీఆర్ చేయించుంటాడా, ఉమ్, హరీష్ రావు చేయించుంటాడా, వాళ్ళే చేసి ఉంటారా, వాళ్ళిద్దరే కావాల్సి చేసి ఉంటారా? ఉమ్, అబద్ధాలను ఎందుకు ప్రచారం చేయాలి? ఇప్పుడు ఒక నామినల్ నువ్వు ఏ అడవి కన్నా పో, ఏనుగు జింక కలిసి, జింక నెమళ్ళు కలిసి ఒక దగ్గర బుల్డోజర్ ముందు ఆడుకుంటూ ఉండే సీన్ ఎప్పుడైనా చూస్తావా నువ్వు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఆర్టిఫిషియాలిటీ కానీ రియాలిటీ లేకపోయా. ఓకే. సెల్ఫ్ ఇంటెలిజెన్స్ లేక
ఇది సమస్య. ఉమ్, ఇలా ఎంత స్థాయికి దిగజారిందంటే ఇప్పుడు అది ఒక మాట అనుకుందాం. ఆ భూమి కేటాయింపుల్లో 2300 ఎకరాలకు సంబంధించిన చర్చ. ఉమ్, దాన్ని చంద్రబాబు గారు బిల్లీరావు అండ్ కంపెనీకి లేదంటే ఐఎంజీ భారత్కో దేనికో ఇచ్చిండు. ఉమ్, ఇచ్చిన దాన్ని సవాల్ చేస్తూ రాజశేఖర రెడ్డి గారు కోర్టుకు పోయింది. ఈ భూమి పోయింది కాబట్టి భూమి కావాలంటే 397 ఎకరాలు చంద్రబాబు గారు ప్రపోజల్ పెట్టినట్టు వాళ్ళు కూడా కోర్టు చేసుకుంటున్నారు. ఉమ్, మేము ఇవ్వాల్సి వచ్చింది. ఉమ్, 397 అంటే ఆల్మోస్ట్ 400 ఎకరాలు 400, ఉమ్, అడ్జసెంట్గా ఇచ్చినాం. దాన్ని హెచ్సియు ఇప్పుడు దానికి టైటిల్ ఉంది. ఉమ్, 400 ఎకర్స్ అనే విషయంలో ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రులు కొట్టాడిండ్రు. ఉమ్, ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, ఇప్పుడు బీజేపీలో ఉన్న ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఉమ్, ఇప్పుడు తను వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంత పెద్ద ల్యాండ్ కదా, దీన్ని మనం కన్సిస్టెంట్ పర్సువేషన్తో చేయాలని ఒక డెడికేటెడ్ టీమ్ను సుప్రీంకోర్టులో పెట్టి దాన్ని జడ్జిమెంట్ వచ్చేటట్టు చేసిన తర్వాత ఉమ్, అది హెచ్సియు భూమి అని వీళ్ళే మొదలుపెట్టారు. ఎవరు? మన బీఆర్ఎస్ వాళ్ళు. ఉమ్, హెచ్సియు భూమి అయితే కోర్టు ప్రభుత్వానికి ఎందుకు ఇస్తుంది? ఒకవేళ ఫారెస్ట్ ల్యాండ్ అయితే ఉమ్, ఫారెస్ట్ ల్యాండ్ను స్టేట్ గవర్నమెంట్స్ టచ్ చేయడానికి కూడా లేదు, ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ టచ్ చేయడానికి కూడా లేదు. డిక్లేర్డ్ ఫారెస్ట్లు ఎప్పుడు కూడా ఎవరు వాటిని ముట్టుకోవడానికి లేదు. ఉమ్, కొత్త చట్టాల్లో ఏముంది? ఏదైనా ప్రాంతంలో జీవావరణానికి సంబంధించిన ఉనికి ఉండి పర్యావరణం అక్కడ కాపాడబడుతుంటే కూడా దాని విషయంలో ఆలోచించాలి ప్రభుత్వాలని ఒకటి ఉన్నది. ఉమ్, అది అష్యూర్ ఇచ్చినాం మనం. మష్రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి మధ్యన, ఉమ్, వాటిని కాపాడుతూ ఉమ్, ఏదైతే ఇప్పుడు పాండ్ ఉందో దానికి సంబంధించి కూడా మనం ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినాం ఓకే, సుప్రీంకోర్టుకు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారమే మిగిలిన భూమికి సంబంధించిన అంశంలో డెవలప్మెంట్కి దట్టు మనం ఏర్పాటు చేయబోతున్న కంపెనీస్ కూడా గ్రీన్ కంపెనీస్ లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ ఇట్లాంటివి కానీ అక్కడేమి పొల్యూషన్ ఉండేవి కావు, కాంక్రీట్ కాదైతే. కాదు. ఉమ్, సో ఇప్పుడు ఆ రోజు జీవావరణ చట్టాలు పర్యావరణ చట్టాలు ఉన్నాయా? లేవు కాబట్టి ఇట్లా కట్టడానికి అవకాశం ఉండే అంటే రీసెంట్గా కట్టిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. సరే, వాటి విషయంలో వాళ్ళు ఏం చెప్పుకుంటారో, లేకపోతే న్యూ పోలీస్కి సంబంధించి కేటీఆర్ ఏం చెప్పుకుంటాడో, కేసీఆర్ వాళ్ళు చెప్పుకొని, ఉమ్, ఇక్కడ మేము కోర్టు చట్టాలు చెప్పినట్టు వింటాం. ఉమ్, అది నీది, నువ్వు చేసుకో అంటే చేసుకునే ప్రయత్నం చేసినావు, నువ్వు ఆగవయా బాబు అన్నావు, ఆగినాం, ఉమ్, చేసుకోవయా బాబు అంటే చేసుకుంటాం. ఉమ్, మధ్యన ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టే కొంతమంది నాయకులు వాళ్ళు సోషల్ మీడియాలో డిలీట్ చేసింది ఇప్పుడు అంతా వాళ్ళు పెట్టిన బీజేపీ కూడా నిన్న బాగానే డిస్కషన్ చేసింది. ఎంపీలంతా కూడా భేటీ అయ్యి అసలు ఆ భూమి ఏం కథ, ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది, అది అడవిదా లేకపోతే ప్రభుత్వందా, పూర్వం పోక అని వాళ్ళు కూడా ఒక స్టాండ్ గట్టిగా బలంగా తీసుకుపోయే ఆలోచనలో ఉన్నట్టున్నారు. మీరు ఎట్లా ఫేస్ చేస్తారు భవిష్యత్తులో బీజేపీని, బీఆర్ఎస్ వాళ్ళు? విద్యార్థులు వాళ్ళ దాంట్లో విషన్ ఉండా, విశ్వేశ్వరరెడ్డి ఉండా, కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. విశ్వేశ్వరరెడ్డి ఏం చెప్తాడో వినమనండి వాళ్ళని. కనీసం సోయితో ఉమ్, ఎవరు మన బండి కానీ, మన కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే లక్ష్మణ్ గారు కానీ, ఉమ్, విశ్వేశ్వరరెడ్డి ఏం చేస్తుండో మీరు అది ఫాలో కాండి కనీసం. ఉమ్, ఆయన ఒక రిప్రజెంటేషన్ హౌస్ ఉన్నప్పుడే ధర్మేంద్ర ప్రధాన్ గారి కాడికి ఇక్కడికి తీసుకొని పోయింది. ఓకే, వాళ్ళు ఏమన్నారు, మనం రిక్వెస్ట్ చేద్దాం ముఖ్యమంత్రి గారిని, ఉమ్, ఆర్ ఒక అప్పీల్, ఉమ్, అవి యూనివర్సిటీకే ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోండి, అది ఎడ్యుకేషన్ హబ్గా ఉండేటట్టు చేసుకోండి. యూనివర్సిటీకి లేకపోతే ఎడ్యుకేషన్ హబ్ చేయండి, ఉమ్, ఎడ్యుకేషన్కి సంబంధించినవి వాటికి సంబంధించిన వాటిని మీరు తయారు చేయండి. లైక్ ఐఎస్బి లాంటి, ఇట్లాంటి ఐఎం లాంటి, ఇట్లాంటి ఏమైనా ఏదైనా ఇస్తే కూడా పెట్టుకోవచ్చు. అది పక్కన పెట్టుకొని వాళ్ళు ఏం రిప్రజెంటేషన్ ఇచ్చిందో ఫస్ట్ బీజేపీలను తెలుసుకోమని. ఉమ్, ఇప్పుడు పౌర సమాజం నుంచి హరగోపాల్ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది కదా ఓ, మన తెలంగాణ సమాజంలో. కానీ వారు కూడా ఒక అప్పీల్ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కాకముందు ఉమ్, బట్టి గారు అంటే డిప్యూటీ సీఎం గారు, చంద్రబాబు గారు, మన పొంగులేటి గారు కూర్చున్నప్పుడు కూడా తను ఒక నోట్ ఇచ్చిండు పూర్వ అధ్యాపకునిగా, ఉమ్, అది మీదైనప్పటికి కూడా యూనివర్సిటీకి ఇవ్వండి, ఓకే, రిక్వెస్ట్. ఎందుకంటే అది రేపు ఒక మంచికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో. దాని గురించి చర్చ ఆలోచన జరుగుతూనే ఉన్నది. ఇంకొక ఆయన ఇట్లనే ఉండి దీనికి అవసరమైతే ఇంకా 1000 ఎకర్స్ ఎక్కడైనా మీరు అలాట్ చేసి దీన్ని మొత్తం షిఫ్ట్ కూడా చేయండి అని ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇట్లా కాదు, మనకు లేని రైట్ని తీసుకోవద్దు. ఆ రోజు 69 మూమెంట్ తర్వాత ఇందిరాగాంధీ గారు
ఆ భూమిని ఇవ్వడమే కాకుండా యూనివర్సిటీని నాకు తెలిసి సెంట్రల్ యూనివర్సిటీస్లో అత్యంత ఎక్కువ భూభాగం ఉన్న ప్రాంతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. చాలా ప్లిజాంట్గా చాలామంది స్టూడెంట్ ఇప్పుడు ఇంత వైరల్ అవుతుంది అని అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో వైరల్ అవుతుందంటే దాని స్టూడెంట్స్ ఏదో ఒక యూనివర్సిటీలో ఎక్కడో ఉన్నారు ప్రపంచం మొత్తంలో. ఓకే. ఆ స్టూడెంట్స్ కూడా ఈ విషయంలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు చేసిన దాన్ని వీడియోస్ని పెట్టింది. ఓకే. దాంట్లో ఇక్కడ ఉండే ఇప్పుడు ఇండియాలో ఉండే నా చిన్న కూతురు మమ్మల్ని అడిగింది, అమెరికాలో ఉండే వాళ్ళు కూడా స్టూడెంట్ కాదు, అక్కడ ఉండే స్టూడెంట్స్ కామన్ అది వైరల్ చేస్తారు కదా ఒక వీడియో. ఇప్పుడు ఏంటిది అది ఏనుగు పోయి ఇట్లా లేపుతుంటే సినిమా అది బుల్డోజర్ లేపి ఎందుకు డాడీ ఇట్లా చేస్తారు, ఎందుకు డాడీ ఇట్లా యూనివర్సిటీ అని చెప్పి అంటే ప్రభుత్వం ఎట్లా చేస్తుంది మిస్టేక్ చేస్తుందనే ప్రాపగండాన్ని చాలా పెద్ద ఎత్తున చేసింది. సో అలాంటప్పుడు మా మిస్సెస్ వివరించాల్సి వచ్చే ఇదంతా ఇట్లా అవుతుంది అంటే మా పిల్లలకు కూడా మేము చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు చేసిన ప్రాపగండా అట్లా ఉంది. సో అద్దెకి దగ్గర బిడ్డలు కూడా నమ్మలేరు, ఇక్కడ ప్రభుత్వాన్ని తప్ప అనుకోరు అయితే మొదట అట్లా ఆ స్థితికి తెచ్చిండ్రు వీళ్ళు ప్రాపగండా. దాన్ని ఇగో మనోడు నువ్వు అన్న కేటీఆర్ ఎండుకో లేకపోతే ఇటువైపు వస్తే సంజయ్ ఎండుకో వాళ్ళు తీసేసి దాంట్లోకి వెళ్ళి, ఎందుకంటే కోర్టు ఇమీడియట్ గా దాన్ని ఎవిడెన్స్ గా తీసుకుంటది కదా, ఇమీడియట్ గా డిలీట్ చేసింది. ఎందుకు డిలీట్ చేయాల్సి వస్తున్నది? ఫారెస్ట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం ఫారెస్ట్ భూమిని ఇంచు ముట్టుకునే హక్కు లేదు. మీరు ఎక్కడైనా మీరు చూడండి, కన్వర్జన్స్ కూడా వీల్లేదు. ఇప్పుడైతే మీరు 4,23,000 ఎకరాల భూమిని ఉన్న పలంగా 17 రకాల అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మరణ సాగర్ ఏంది, కల్వకుర్తి లిఫ్ట్, కల్వకుర్తి మేము స్టార్ట్ చేసిందిలే కానీ అఫ్కోర్స్ దాంట్లో టీడీపీ కూడా ఉండే. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఏంది, ప్రతి ఒక్క ప్రాజెక్టుకు లేకపోతే ఏమంటారు స్కూళ్ళకు తీసుకున్న, కలెక్టరేట్లకు తీసుకున్న, ఆర్డీఓ ఆఫీసులకు, ఎంఆర్ఓ ఆఫీసులకు మొత్తం వాళ్ళు కొన్ని ఏరియాల్లో వివిధ రకాల భూములు సేకరించారు. ఇదైతే మరణసాగర్ ఆ పైన కొండపోచం ఇంకా పైన రంగనాయకమ్మ పైన కూడా ప్యాకేజెస్ ఉన్నాయి, అక్కడ టన్నెల్ కూడా ఉండే, అక్కడ మొత్తం డిక్లేర్డ్ ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చింది. ఓకే. మరి అప్పుడు ఏమి అసలు వన్యప్రాణులు ఏం కాలే. ఇప్పుడు ఈడ ఇచ్చిన 23 ఎకరాల్లో ఏమి ఉండకపోయాయి. ఇప్పుడు ఈడ ఇచ్చిన 23 అంటే ఒక 400 ఎకరాలు. మీరు ఇంకా పర్టికులర్గా ఈ పర్యావరణ ప్రేమికులు లేకపోతే ఈ గ్లోబల్ ఏమంటారు ఎకలాజికల్ మూమెంట్ లీడర్స్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, మీరు 400 ఎకరాల గురించి కొట్లాడుతున్నారు. 2,72,000 ఎకరాలు ఛత్తీస్గఢ్లో 92,000 ట్రీస్ నరుకుతున్నట్టుగా ఇప్పుడు వీడియోలు వస్తున్నాయి. 2,70,000 ఎకరాల పైచిలకు దాన్ని ఎవరికి ఇచ్చిండ్రు? అదానికి ఇచ్చిండ్రు, ఒక పవర్ కంపెనీకి. అక్కడ కింద నాణ్యమైన బొగ్గు ఉందని. ఇప్పుడు ఇంకో మాట చెప్పాలంటే ఆ ప్రాంతంలోనే దండకారణ్యం ఉంటుంది, ఆ ప్రాంతంలోనే ఎక్కువ మావోయిస్టులు కానీ వీళ్ళు ఉంటారు. ఈ కగారు కూడా దానికి సంబంధించి ఆపరేషన్ కగారు కూడా ఈ నిధుల దానికి సంబంధించి ఎవరైతే అడ్డం ఉంటారో వాళ్ళు ఇవ్వడానికి కమ్యూనిస్ట్ సంఘాలు అంటుంటాయి. సరే, ఇట్లాంటి వాటిని అదాని 20 సంవత్సరాలకు లీజుకు తీసుకొని నేనే నరికిస్తా చెట్లు అని చెప్పి అవుట్ సోర్సింగ్కి తీసుకున్నాడు ఆయన. ఆ కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకున్నాడు. ఎందుకు వీళ్ళకు అన్ని లక్షల ఎకరాలు 2,70,000 ఎకరాల కాడ ఎక్కడ ఏ సామాజిక ఉద్యమకారులు, పర్యావరణ ఉద్యమకారులు ఎందుకు పోరు? అంటే ఈ ఆపరేషన్ కగారు 2026 మార్చి 31 మావోయిస్ట్ రహిత భారత్గా మార్చడమే లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనేక మార్లు చెప్పిండు. సో ఇప్పుడు ఆ అంశము ఈ అంశానికి ఏమైనా సింక్ అయ్యే అవకాశం ఉంటుందో? వాస్తవానికి ఇదే అంటారు అయితే ఖనిజాల దగ్గర అంటే మీన్స్ వనరుల దగ్గర ఇప్పుడు ప్రభుత్వం మావోయిస్టుల చర్చలు కూడా 2005లో రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు. శాంతి చర్చలు జరగాలి, ప్రాణి ఎవరంటే మనోడు. చెట్టు ప్రాణం పోతేనే మనం బాధపడుతున్నాం కదా. ఒక చెట్టు, ఒక నెమలి, ఒక మనిషి ప్రాణాలు ఇటైనా అటైనా, పోలీసులదైనా మావోయిస్టులదైనా ఇంకా ఏదైనా ఎవరైనా, ఆ విషయంలో మనం శాంతియుతంగా ఉండాల్సిన సందర్భం ఉంది. సరే, ఎన్నో సందర్భాలు అవి వచ్చినాయి, ఆ ఉద్యమానికి సంబంధించిన చర్చలు భిన్నంగా ఉంటాయి. కానీ ఈ నిధుల దగ్గర జరుగుతున్న దాని విషయంలో చర్చ జరగాల్సిన సందర్భం ఉంటుంది. ఈ 400 ఎకరాలు ఈడ మనకేంది సెంట్రల్ యూనివర్సిటీలో
జరుగుతున్న దానికి ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తున్నారు కదా. మరి 2,72,000 ఎకరాలు అక్కడ పోతుంది. పర్యావరణ ప్రేమికులంతా అక్కడ కూడా కొంచెం చూడండి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ కూడా మనదే, భారతదేశంలో భూభాగమే. అక్కడ కూడా పర్యావరణం పోతుంది. 400 ఎకరాలకే ఇంత సమస్య అయినప్పుడు మనం ఆపుదాం. ఒకవేళ ఇప్పుడు కోర్టు చెప్పినట్టు చేద్దాం. మరి అక్కడ చట్టాలు ఉన్నాయి కదా. అభయారణ్యాలు, దండకారణ్యాలోనే అసలు చేయి పెట్టడానికే వీల్లేదు కదా. ఆదివాసీలు పోతున్నారు, పోలీసులు పోతున్నారు, మావోయిస్టులు పోతున్నారు. అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. దేనికోసం ఆ యుద్ధం? దేనికోసం? అది ప్రజల కోసమా? అడవుల్లో జరిగే యుద్ధం దేనికోసం అంటారు? దేనికోసం? అడవుల పరిరక్షణ కోసమా? పోలీసులను మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికా? లేకపోతే మావోయిస్టుల కోసమా? ప్రజల కోసమా? ఆదివాసీల కోసమా అనే దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ ఆ గట్టును 2,72,000 పైచిలకు ఇలా భూమి ఏది పర్యావరణానికి దూరంగా ఇప్పుడు మీరు చెప్పిన అంశమే మొన్న పౌర సంఘాలు కావచ్చు, పౌర హక్కుల సంఘాలు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, సో ఎవరైతే అరగోపాల్ సార్ లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు, సో చాలా మంది కూడా కొంతమంది ధర్నానే పెడుతున్నారు. ఆపరేషన్ కగారు ఆపాలి, ఆపరేషన్ కగారు ముసుగులో గిరిజన బిడ్డలంతా కూడా బలైపోతున్నారు, అమాయకమైనటువంటి బిడ్డలు అనేది ఒక స్టాండర్డ్ వాళ్ళు తీసుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నేతగా మీరు ఈ స్టాండ్ ఎట్లా చూస్తారు? పౌరక సంఘాలను కానీ మేధావులు ఇప్పుడు మేం ప్రభుత్వంలో ఉన్నా, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా ప్రాణ నష్టం అనేది క్వశ్చనబుల్. ఎప్పుడు కూడా మనిషికి బతికే హక్కు ఉన్నది, చచ్చే హక్కు కూడా లేదు. ప్రాణాన్ని తీసుకునే హక్కు కూడా లేదు, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ లేదు. అలాంటప్పుడు ఉన్న పలంగా ఇప్పుడు ఈ చర్చలో ఏమొస్తుంది? వాళ్ళు చచ్చినప్పుడు ప్రేమ, వీళ్ళు చచ్చినప్పుడు కోపమా? వీళ్ళు చచ్చినప్పుడు ప్రేమ, మనిషి చస్తున్నాడు. ఫస్ట్ మనిషి అడవిని చంపుతున్నాడు. మరి ఇది కూడా అడవి భవిష్యత్ తరాల కొరకు ఉన్న సంపద కదా. అది సుదీర్ఘకాలం భవిష్యత్ తరాల కొరకు ఉండాల్సిన సంపద 20 సంవత్సరాల బిజినెస్ కొరకు పోతున్నది. ఇట్లాంటి అడవులు పోతే నీకు ఇక లంగ్ స్పేస్, నీకు 400 ఎకరాలకే లంగ్ స్పేస్ పోయిందని ఊపిరాడక చేస్తున్నాను పర్యావరణ ప్రేమికులు. మరి ఎందుకు పోవట్లేదు? నాకు ఎప్పుడు ఇదే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మన పిల్లల్ని అరెస్ట్ చేసిండ్రు, కొంచెం లాఠీ చార్జ్ జరిగిందని బాధపడుతున్నారు. ఎంత గగ్గోలు పెట్టిండ్రు అంటే నేను చూసిన నేను కనుక్కున్నా. డెఫినెట్గా మాబ్ వచ్చినప్పుడు ఏంటంటే కంట్రోల్ చేయాలి. ప్రివెన్షన్ ఆఫ్ అరెస్ట్ అనేది ఉంటుంది కదా. మమ్మల్ని కూడా ఎన్నోసార్లు చేస్తారు. దాన్ని చేసిన క్రమంలో తోపులాట కొంచెం విద్యార్థుల్లో కసి ఎక్కువ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? మేము కూడా అట్లా మమ్మల్ని తీసుకుపోయి అట్లా ఎత్తేసి లారీలో ఈ తొంటి బుక్కలు ఇవన్నీ అప్పుడప్పుడు రిపేర్ చేసుకునేది. ఏం చేస్తాం అంటే వాళ్ళకి ఏంది కోపం, పోలీసులకు ఎట్లుంటుంది? అరే ఎట్లా వచ్చిండ్రు వీళ్ళు ఇంత దూరం అని, ఇంత కట్టడి చేసిన. మాదేమో కొంచెం గెరిల్లా టైప్ మూమెంట్ ఉంటుంది. అసలు కొంతమంది ప్రేమతో ఉండే పోలీస్ ఆఫీసర్లు కూడా తీసుకుపోయి దాకా నెత్తేయరా దాంట్లాంటిది, మళ్ళీ ఇంకోసారి రాకుండా అట్లా ఉంటుంది. కొంచెం ఆ మూమెంటం అట్లుంటుంది. కానీ ఇక్కడ ఇంత బాధపడుతున్న దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు? మనం కూడా మనుషులమే, మానవత్వం ఉన్న వాళ్ళం. కానీ మణిపూర్లో మహిళలు వేల కొద్దీ పాయింట్ బ్లాంక్లో చచ్చిపోతే ఒక్కరు బాధపడలే. అనిపిస్తుంది ఏంటంటే వివక్ష చావులకు కూడా ఉంది కదా అనిపిస్తుంది. గ్రాఫిక్స్ నెమలిని చూసి బాధపడి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. అది వాస్తవానికి చనిపోయిన నెమలి కాదు. ఇప్పుడు మీరన్న జింకకు సంబంధించి కూడా డెఫినెట్గా ఎవరైనా ప్రాణినే. పులి తింటే మాత్రం జింక కాదా? మనం చంపితే మాత్రం జింక ప్రాణి జింకమేగా. కానీ ఇన్ని వేల మంది ఇప్పటికీ అక్కడ మారణకాండ జరిగి ప్రభుత్వాన్ని హోల్డ్లో పెట్టి రాష్ట్రపతి పాలన జరుగుతుందాడ. అక్కడ ఎవరికి ఎందుకు మణిపూర్లో స్పందించాలనిపించలే? చాలామంది వాళ్ళని నేను పేర్లు పెట్టాను, చాలామంది స్పందిస్తుంటే తిన్నారే బాగున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్యం గురించి, జీవకారుణ్యం గురించి, పర్యావరణం గురించి ఆలోచించే వీళ్ళంతా కొంచెం ఛత్తీస్గఢ్, వీళ్ళంతా కొంచెం మణిపూర్ పోతే బాగుండు కదా అని ఎందుకు పోవట్లేరని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ విద్యార్థుల మీద దాడులు చేస్తే మేమన్నా సంతోషపడతామా? ఇప్పుడు అది మన విధినా? అక్కడ జరుగుతున్న వాటిని రాంగ్ ఫీడ్ చేసి వాళ్ళని రెచ్చగొట్టింది. అది నేను చెప్పినా కదా, నేను ఇంగ్లీష్ ఛానల్స్కి పోయినా, ఇంటర్నేషనల్ ఛానల్స్కి పోయినా ఈ ఇష్యూ మీద ఎవరు పోవట్లేరు.
నేనేదో టీవీకి పోతే అది చూసి అది ఇంటర్నేషనల్ ఛానల్ చాలా పెద్ద ప్యానల్ ఉంది ఆడ. ఉమ్, వాళ్ళకి ఏమున్నది సమాచారం? ఉమ్, వై మీరు హెచ్సియు స్టూడెంట్స్ ఎందుకు దాడి చేసి వాళ్ళ భూమిని తీసుకుంటుంది మీ ప్రభుత్వం అంటారు. ఉమ్, వైల్డ్ లైఫ్ని ఎందుకు అసలు థిక్ ఫారెస్ట్ చూపించారు ఫస్ట్ వాళ్ళ వీడియోలో. ఉమ్. థిక్ ఫారెస్ట్, పెద్ద పెద్ద దట్టమైన చెట్లు, చీకటి, దట్టమైన అడవి, దాంట్లోకి వెళ్ళి ఏనుగులు వస్తున్నాయి. ఇవన్నీ మంచి బాగా ఏదో మనం ఇంగ్లీష్ సినిమా చూసినట్టున్నది. ఉమ్, ఏంది ఇది హెచ్సియు భూమేనారా? నేనే పరేషాన్ అయినా వాళ్ళు చూపించిన. ఇది ఎవరిచ్చిండ్రు మీకు అని అంటే ఇదే కదా ట్రోల్ అవుతుందని అన్నాడు ఆయన యాంకర్. ఉమ్, ఇట్లాంటి ప్రాపగండా ఇప్పుడు ఏంటంటే మనోళ్ళు వెనకటికి మనం జిల్లంగూడ ఆడుతుంటే గుర్తుంది కదా, ఉమ్, ఉమ్, ఒకటి కొట్టేది ఉమ్. పైకి లేగానే మళ్ళీ ఆడిపోయి ఉరికి దాన్ని మళ్ళీ కొట్టేది, డబుల్ బద్ది ఈడేసుకునేది. ఓ, ఇట్లా వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈడికెళ్ళి ప్రాపగండా తీసి బీజేపీ దాంట్లో వేసేసారు. బీజేపీ వాళ్ళు ఆ నుంచి ఇక 6 కొట్టుకున్నట్టు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది. ఉమ్, అరే నాయన మీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఉన్న దగ్గర మీ ముఖమేడ పెట్టుకుంటారు రా బాబు, అది చెప్పనే చెప్పరు. మళ్ళీ ఒకటే బాధపడిపోతుంటారు. ఉమ్, 2,72,000కి సంబంధించిన చర్చ మీరు తీసుకురారు, బయటికి రానియరు. ఉమ్, వేల కొద్ది మణిపూర్లో చచ్చిపోతే మీరు ఎవరికి ఏడుపు రాదు, కనీసం ప్రధానమంత్రి పరామర్శించడు. ఉమ్, ఎట్లా రాహుల్ గాంధీ ఎట్లా చేస్తుండు, ఉమ్. రేవంత్ రెడ్డి ఏం చేసిండ్రా బాబు? కోర్టు ఏం చెప్తుందో అది చేస్తున్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక న్యాయ నిపుణుల కమిటీని పంపించింది. కమిటీ అన్ని అంశాలని డిస్కషన్ చేసి పోతుందని చెప్తున్నారు. సో నమ్మకం ఉందా మీ కోర్టుల మీద, న్యాయస్థానాల మీద? డెఫినెట్గా మనం నమ్మాల్సింది ఇక వాటినే. ఉమ్, వాటి మీద కూడా నమ్మకం పోతే ఇక నమ్మకానికే నమ్మకం లేకుండా పోతుంది. ఉమ్. ఇప్పుడు హైకోర్టు నుంచి రిజిస్ట్రార్ని పంపించి మరీ ఎంక్వైరీ చేయించింది కదా. అవును. రేపు అవసరమైతే వాళ్ళు ఏ ఎక్స్టెంట్కి పోయి డైరెక్షన్స్ ఇచ్చినా కూడా మనం హానర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఆ సోయినే లేకుండా ఉమ్, 2 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి దాన్ని ఇట్లా చేసిండు. 5 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకు లక్షల కోట్లు తప్పితే దరిద్రులకు ఉమ్, లక్షలాది మంది ప్రజల జీవితాలు ఏమన్నా తెలుసా? ఉమ్, ఇప్పుడు 50,000 కోట్ల పైచీలకు భూములు అమ్మి తెచ్చుకున్నారు. ఉమ్, వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల ప్రజల భూమిని గుంజుకున్నారు ఉమ్, వితౌట్ ఎనీ కన్సర్న్. మనం ఇక్కడికే వచ్చిండు గాలిరెడ్డి అని, ఏటిగడ్డ కృష్ణపురి నాని ఇంకా వచ్చి మనం కొట్లాడినాం కదా అని. ఉమ్, అక్కడ కూడా నాకు 2-3 కేసులు ఉండే. నాకు తెలియకుండా మొన్న ఏది ఎమ్మెల్సీకి ఉమ్, ఉమ్. రిట్రైవ్ చేస్తే 3 కేసులు గజ్వేల్లో ఉన్నాయి. అమ్మో. అవి ఏంది పొజిషన్ స్టేటస్ లేదు దాంట్లో, బట్ నేను రిఫర్ చేయాల్సి వచ్చింది అక్కడ. ఉమ్, వాళ్ళు వచ్చి ఉండే 25 ఎకరాలు అమ్మితే అప్పుడు వాళ్ళకి 2,50,00,000 వచ్చినాయి. వాళ్ళ కుటుంబం మొత్తం బయటపడి. ఉమ్, ఒక ఆయన పెదమాదిగా ఆయన మనవాడు ఉమ్. ఆడ అర్ధ ఎకరం ఉండే. ఓకే. ఆ భూమి దాంట్లో పోతుందని పాపం ఏడ్చుకుంటా ఆ భూమిలోనే ఉరి పెట్టుకొని చచ్చింది. ఉమ్, ఒక రెడ్డి ఉమ్, కాల్చుకుంటే కాళ్ళు కూడా కాలిపోలే, చనిపోయింది. ఉమ్, ఇంత హింస పెట్టిన మీరు ఉమ్. 1000 ఏనుగులు తిన్న రాబందు ఏదో అయినట్టు మీరు ఎంత ప్రేమ, అసలు పర్యావరణం మీద ప్రేమ, మనసు. బ్యాగరి తమ్ముని పేరు మర్చిపోయినా. నేను పోయినా ఉమ్, నా లైఫ్లో నేను గోడలెక్కి దూకలే. ఉమ్, స్కూటర్ మీద కరోనా టైంలో మూతికి పెట్టుకొని నన్ను పిలిస్తే దొంగచాటుగా కళ్ళు కప్పి దగ్గరికి పోయి వచ్చిన. 13 గుంటలే. రెండోసారి కూడా తన భూమినే తీసుకున్నారు, ఎస్ఐన్ ల్యాండ్ అని. ఉమ్, ఏడా ఇదే గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. ఉమ్. కనీసం కేసీఆర్ ఏ రోజు, లేకపోతే కేటీఆర్, హరీష్ రావు కూడా కనీసం పోయి చూసి వచ్చిన పాపాన పోలి. ఉమ్. అంటే భూములు గుంజుకుంటే ఇప్పుడు మిడ్ మానేరుకి సంబంధించి కానీ ఎంతమంది రైతులు, అవును. ఇప్పుడు కొండపోచమ్మ ఇక్కడికి సంబంధించిన రైతులు కూడా మీరు చూడండి, పాపయ్య సంథింగ్ ఆ పేర్లు మర్చిపోయిన కొన్ని. ఉమ్, ఆ 4 ఎర్రవెల్లి కానీ బ్రాహ్మణపల్లి. బ్రాహ్మణపల్లి, ఏటిగడ్డ కృష్ణాపూర్, ఉమ్, వీటికి సంబంధించి మేము ఆ రైతులను కన్నీళ్ళు చూసిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం. మేమేమన్నా అట్లా ఎవరి భూములన్నా గుంజుకుంటున్నామా? ఉమ్, ఒక ప్రైవేటు వ్యక్తికి గతంలో ఉన్న ప్రభుత్వము భూమిని అప్పచెప్పితే దాన్ని ప్రజలకు చేయడానికి ఉమ్. 20 సంవత్సరాలు పట్టింది, 2006 నుంచి 2025 వరకు. అవును. ఆ భూమిని ప్రొటెక్ట్ చేసినాం. అది మనది, ప్రజలది. అది హెచ్సియూకి ఇస్తామా, ఉమ్, డిక్లేర్డ్ ఫారెస్ట్కి ఉంచుతామా, డెవలప్మెంట్కి చేస్తామా, ఏదున్న డైరెక్షన్స్ ఫ్రమ్ సుప్రీంకోర్టే కదా. ఇక ఈ వరంగల్ సభకు సంబంధించి వాళ్ళు సిల్వర్ జూబీకి భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు. అక్కడ పోలీస్ కమ్యూనిటీకి సంబంధించి ఒక యాక్ట్ అక్కడ అమలైనటువంటి పరిస్థితి. సో ఎట్లా భయపడుతుందా? కేసీఆర్ సభ పెడితే జనాలు సమీకరణ అయితే కాంగ్రెస్ పార్టీకి రేపు లోకల్ బాడీ ఎన్నికలను, మున్సిపల్ ఎన్నికలను దెబ్బ పడుతుందని పర్మిషన్ ఇవ్వట్లేదా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఒక దగ్గర పర్మిషన్ ఇవ్వకపోతే ఇంకో దగ్గర ఆపుతారా? వరంగల్ కాకపోతే కరీంనగర్ ఆపుతారా? కరీంనగర్ పోతే నిజామాబాద్ ఆపుతారా? అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు కొన్ని ఉన్నాయి.
అవి వాళ్ళకి తెలుసు. వాళ్ళ మీటింగ్ ఎండాకాలంలో ఎవరు రాడని చెప్పి ఇది ఫెయిల్ అవుతుందని చెప్పి వాళ్ళు ఇది ఒక కారణం చెప్తుండొచ్చు, కానీ పర్మిషన్స్ మేము ఇవ్వకపోతే కోర్టు ఇవ్వదా బ్రదర్? ఇది ఎంత తెలివి తక్కువ ఆలోచన. కోర్టు ఇవ్వదా? ఇవ్వలేదా? ధర్నా చౌక్లో ధర్నా చేసుకుంటామంటే మీరు ఇవ్వకపోతే ఇవ్వలే. కోర్టు నల్గొండలో మీరు మీటింగ్ పెట్టుకుంటా అంటే క్లాక్ టవర్లో వద్దు ఇంకో దగ్గర పెట్టుకోండి అంటే వాళ్ళ కోర్టు పోతే క్లాక్ టవర్ దగ్గర ఇవ్వలే. ఇవన్నీ ఏమంటాము, చేతగాని కామెంట్స్ లేకపోతే విమర్శలు తప్పితే కోర్టు ప్రభుత్వాన్ని డైరెక్షన్ చేసిన సందర్భాలు తెలుసు. వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటానికి, మేము మీటింగ్స్ పెట్టుకుంటానికి వాళ్ళు అడ్డుకుంటే కూడా మాకు పర్మిషన్లు ఇచ్చిన రోజులు మేము చూడలేదా? కాబట్టి ఇదేదో అడ్డం పెట్టడానికి మాట్లాడే మాటలు తప్పితే మరొకటి కాదు. సంథింగ్ అక్కడ వరంగల్ ఇష్యూస్లో ఒక 30 days అట్లా పెట్టడానికి ఉన్న కారణాలు వేరు. చూద్దాం, వాళ్ళు కోర్టుకు పోయినా వస్తుంది. ఆడనే పెడతామని ఇప్పుడు 27వ తారీఖు కదా, 27 27వ తారీఖు కదా, అప్పటి వరకు వాళ్ళు తెచ్చుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు, ప్రత్యామ్నాయం ఇవ్వచ్చు, అక్కడ కూడా ఇవ్వచ్చు. అది డిసైడ్, అది ఏమంటాం, ఆ ఫ్యాక్టర్స్ని వాళ్ళు నిజంగా పెట్టాలని ఉంటే తెచ్చుకోవడం సమస్య కాదు, కానీ అవుతుందా కాదా అనే సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అట్లా ఆలోచించమని చెప్తున్నాను. 11వ తారీఖు ఏప్రిల్ పూలే సంబంధించి ఆ రోజు అనౌన్స్మెంట్ ఇవ్వాలి, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలి, లేకపోతే అదే చివరి డెడ్లైన్ అని కవిత మొన్న చేసిన ధర్నాలు చెప్తున్నది. సో 11న పెడతారా అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం? 11 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదని ఇప్పుడు నాన్న కలిస్తాడు. అంబేద్కర్ విగ్రహం పెట్టింది కదా మీరు, 125 అడుగులు, ఒక 125 ఫీట్లో 200 ఫీట్లో పూలేది పెడితే ఏం భయం మీకు? మీ సొమ్ము ఏం భయ, ప్రజలదే కదా. పూలేది ఎందుకు పెట్టలేదు మీ డాడీ అని అడగండి ఆమె. డెడ్లైన్ పెట్టుకో. ఇప్పుడు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కొరకు ఆమె కొట్లాడేటప్పుడు నేనే సపోర్ట్ చేసింది. మనోహర్ గారిని, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ ఉండే. ఆ రోజుల్లో కూడా అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం అనేది గాంధీ గారు ఉన్న తర్వాత అంబేద్కర్ గారిని పెట్టడం అనేది పోటాపోటీ అవుతుందా అని ఆలోచించి మాత్రమే ఆగింది, కానీ చివరికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. కానీ మరి మీరు పూలే విగ్రహం కూడా అసెంబ్లీలో పెట్టలేకపోయింది కదా. ఇప్పుడు మీరు అడుగుతున్న పూలే అసెంబ్లీలో పక్కన పెట్టి ఎక్కడన్నా పెట్టిండ్రా? ఎక్కడన్నా పూలే మీద ఉందా? మేము పెడతాం కాబట్టి అది తెలుసుకొని మేము పెట్టే ముందు కొట్లాడితే అబ్బాయి ఏమే కొట్లాడితే బట్టే వచ్చిందిరా అనుకుంటాను. ఇప్పుడు పూలే విగ్రహం పెడుతుంది కాంగ్రెస్, డెఫినెట్గా పెడుతుంది. అది డిక్లేర్ ఇప్పుడు రేపే కదా. రేపు ముఖ్యమంత్రి గారు, హనుమంతరావు గారు మీటింగ్కి అందరం పోతున్నాం, బీసీ సంఘాలన్నీ వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే మీ బ్రదర్ ఇన్లా అండ్ ఫాదర్ ఎందుకు బీసీ బిల్లుకు రావట్లేరో ఒకసారి అడగమ్మా. పూలే గురించి పూర్తి మద్దతు ఇస్తా ఉంటుంది కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, 42% రిజర్వేషన్కి మేము పూర్తి మద్దతు ఇస్తా, వెనక్కి రాలే. ఢిల్లీలో జరిగిన మీటింగ్కు దాదాపు 14 రాష్ట్రాల రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ వేదిక మీద అసలు మేము ఎందుకు కూర్చున్నాం రా అనిపించింది. పోయి ఎక్కడో వెనక కూర్చుంటే పాపం వాళ్ళు వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు. ఎంపీలు వచ్చిండ్రు, ఎమ్మెల్యేస్ వచ్చిండ్రు, ఎంపీలు వచ్చిండ్రు, మంత్రులు వచ్చిండ్రు. అన్ని సౌత్ నార్త్ ఈస్ట్ వాళ్ళు కూడా ఎంపీస్ వచ్చిండ్రు. నార్త్ ఈస్ట్ వాళ్ళు అయితే ఆ ఇనిషియేషన్ను చూసి, సీఎంను పొగిడే తీరు చూసి నాకే ఆశ్చర్యం. వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంతెందుకు నిన్న ఏఐసిసి మీటింగ్లో కూడా అసలు ఎవరో ఊహించలే రాహుల్ గాంధీ గారు ఆ ఎజెండా ఎత్తుకుంటారు, ఏదో ఓబీసీకి 42% ఇస్తాను ఒక 10 minutes చెప్పిండు మొత్తం ఎట్లనా ముఖ్యమంత్రి చేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా ఊహించి ఉండరు. మీరు బీజేపీ వాళ్ళు రాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు రాకపోతే ఇక మళ్ళీ మీరు ఢిల్లీలో పోయి రాజకీయాల కోసం మీరు చేస్తుండ్రు, గల్లీ నుంచి చెప్పు అని గల్లీ నుంచి బిల్లును తీసుకుపోండి అని అంటున్నారు. నేనేమంటున్నా, మనం అందరం కలిసి గవర్నర్ గారిని అడిగితే పంపించడా? ఇప్పుడు ఎవరో అడిగినామని ఎస్సీ బిల్లును అంగీకరించింది, అసెంబ్లీ చట్టం చేసింది, గవర్నర్ గారు యాక్సెప్ట్ చేస్తారు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ రీసెంట్ చేస్తాడు, మళ్ళీ అది సరి చూసుకొని మళ్ళీ పంపిస్తే యాక్సెప్ట్ చేస్తాడు. మీరు అట్లనే బీసీ బిల్ కూడా పంపమని మీరు ఎవరైనా అడిగినరా? బీజేపీ వాళ్ళు పోయి కలిసిండ్రా? లేదు బీఆర్ఎస్ వాళ్ళు అడిగినరా? విగ్రహం అక్కడ పెట్టడం కాదు, ఏది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న విగ్రహం పెట్టడం కాదు, అసలు ఒక ప్లాన్ మైండ్లోనైతే ఉన్నది. నేను పెద్దల దృష్టికి కూడా తెచ్చిన. అసెంబ్లీ కాకుండా ఎక్కడ అనుకుంటున్నారు? ఇప్పుడు ఇట్స్ మై పర్సనల్ పార్టీ అనుకోకండి. ఇప్పుడు అంబేద్కర్ గారి పక్కన మంచి ప్లేసే ఉంది, ఒక 2-3 acres ఉన్నది. ఎందుకు ఆ పెద్ద మనం అక్కడ గౌరవించుకోలేమని చెప్పి ఒక 2-3 పెద్దలకు చెప్పిన నేను. దాని సాధ్యాలు భూమికి సంబంధించిన అంశాలు ఉండొచ్చు కాక మనమే సామాజిక పరివర్తకులను మనం ఇప్పుడు
ఒక 80% పైగా 90% దగ్గరగా ఉన్నదని ఒక చర్చ జరుగుతుంది కదా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ. పూలేని ఆ మాత్రం గౌరవం మనం కూడా ఇచ్చుకుంటే నష్టమేందని ఒక ఫీలింగ్ నాకు మైండ్లో ఉంది. అంటే అదే ఎత్తు 125 అడుగులు ఎత్తుతో పెట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? అట్లా పెట్టినా నష్టం లేదు నాకు అనిపించింది. నేను మొన్న మన చిన్నజీయర్ స్వామి గారు అంబేద్కర్ విగ్రహం నుంచి మన పీపుల్స్ ప్లాజా వరకు యాత్ర చేసిండు, సామాజిక సమతామూర్తి యాత్ర. ఆ రోజు రామానుజ స్వామి ఎట్లా ఉన్నాడు, అంబేద్కర్ కూడా అదే ఆలోచనలతో ఉన్నాడు. కాబట్టి అంబేద్కర్ని నేను గౌరవించాలని పోయినసారి నేను వారి ఆశ్రమం పోయినప్పుడు అక్కడ నాకు రామానుజం గారిని చూస్తుంటే అంబేద్కర్ యొక్క ఆలోచనలు ఉన్నట్టు అంటే ట్రూ అదని చెప్పి అంబేద్కర్ గారు రాసిన సంపాదకీయం కూడా రామానుజ స్వామి గురించి చెప్పింది. తర్వాత వారు యాత్ర కూడా ఇక్కడ నుంచి పెట్టినప్పుడు పక్కన ప్లేస్ చూసిన నేను. ఇది అంతకుముందు మనకు ఐమాక్స్కు పార్కింగ్ ఉంటుండే ప్లేస్ ఉంది, ఇప్పుడు అన్ని మీటింగ్లు పెట్టి ఓపెన్ అయిపోయింది మొత్తం అది. సరే నా ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే నా ఫీల్ అట్లా అనుకున్నా నేను. ఎందుకంటే అది బుద్ధునిది ఒక పెద్ద చరిత్ర ఎన్టీఆర్ గారు చేసింది. నాకు తెలిసి ఇంకా మనం అప్పుడు చిన్నపిల్లలం, కానీ ఏంది ఇంత సాహసోపేతమైన నిర్ణయం. నేను విద్యాసాగర్ రావు గారు రాసిన ఒక ఆర్టికల్ చూసి అంటే మనం అంత కాన్షియస్గా లేము కదా అప్పుడు. ఆయన హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం పెట్టాలని వచ్చిన తలంపు, కాషాయం నుంచి బౌద్ధం వైపు ఒక చర్చ, అటు తర్వాత అంబేద్కర్ విగ్రహం ఆడబెట్టిన ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ విగ్రహానికి కూడా పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ పక్కన ఉన్నది పెద్ద చరిత్ర, ఎంతో పోరాటాలు జరిగినాయి. జేబిరాజు గారిని అడిగితే చెప్తాడు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహానికి ఒక పోరాటం జరిగింది. ఇప్పుడు ఇది 125ది ఏమంటాము, అదొక పెద్ద చరిత్ర అంబేద్కర్. అట్లనే పూలేది కూడా ఆ ఏరియాలో పెడితే మరింత శోభనిస్తుంది ఆలోచన ఉంది ప్రభుత్వానికి. బట్ నిర్ణయం తర్వాత కార్యాచరణ విషయంలో కొంత. కానీ అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టడానికి ఐమాక్స్ పక్కన పెట్టడానికి డిఫరెన్స్ ఏంది అసలు? సెక్రటరియట్, అది సెక్రటరియట్ పక్కన, ఐమాక్స్ అని కాదు, ప్లేస్ ఆడ ఉంది సెక్రటరియట్ పక్కన. సెక్రటరియట్ కానుకొని ఉన్నాయి కదా. అట్లని ఇంకోటి ఏంటంటే బీసీల్లో చైతన్యం పెరిగింది. గతంలో మాదిరిగా ఓటు మాత్రమే మేము చేయాలనేది కాకుండా మా భవిష్యత్తు, మా స్ఫూర్తి, వాటిని కూడా గౌరవించాలనే ఒక ఫీల్ వచ్చింది దేశంలో. దానికి ఇవాళ ప్రతిబింబమే ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ చట్టం తెచ్చినాం. సో దాన్ని గౌరవించడానికి మీలాగా మేమేమి శశభిషలకు మీరు పందులు పెంచుకోండి, మీరు చేపలు పెంచుకోండి, మీరు గొర్రెలు పెంచుకోండి అని మేము అనం. గొర్రెలు కాసిన చెయ్యే రేపు బెత్తం పట్టాలంటాం, అవసరమైతే రేపు రాజదండం కూడా పట్టాలంటాం. అది కాంగ్రెస్ పార్టీ విధానం. అట్లా చాలా రాష్ట్రాల్లో ఓబీసీలను ముఖ్యమంత్రులను చేసినాం, ఎస్సీలను చేసినాం, తర్వాత ఎస్టీలను చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు వీరు జాతీయ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారే, రాష్ట్రపతి అధ్యక్షులు కేసీఆర్ గారే, ఇంకా మొత్తం పార్టీకి వారే జీవితకాలం. మొన్న రేపు 25 జరిగినా కూడా వారిని మళ్ళీ ఎన్నుకుంటారు అనుకోండి. ఇప్పుడైనా సరే మేము విగ్రహము మేము పెడుతున్నాం కదా, మీరు బీసీలను ఒక్కసారి పార్టీ అధ్యక్షులుగా తెలంగాణ శాఖ కన్నా కనీసం జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీకి కేసీఆర్ గారిని ఉంచుకోండి, ఒక బీసీని చేయండి, ఒక దళితును ఎస్టీను వర్కింగ్ ప్రెసిడెంట్ మీ కొడుకు మాదిరిగా చేయండి. అది చేయరు, ఇట్లా చేస్తారు, ఊరికనే మూమెంట్లు చేస్తారు. నేను ఆ రోజు నా కంటెంట్ ఏంటి, తెలంగాణ మూమెంట్లో అంబేద్కర్ ఎస్టాబ్లిష్ ఎట్లా కావాలి అని అంటే చిన్న రాష్ట్రాల ద్వారా నిమ్న కులాల యొక్క అస్తిత్వం పెరుగుతుందని అంబేద్కర్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు అప్పట్లో, చాలా విజనరీ స్టేట్మెంట్. కాబట్టి వీళ్ళు అంబేద్కర్ ఎజెండాని ఎత్తుకుంటుండ్రు. కాబట్టి మేము డెఫినెట్గా దానికి ఆ రోజు నేను మాలమానాడు తెలంగాణ అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి నేను అవుట్ అండ్ అవుట్ ఆ మూమెంట్కి సపోర్ట్ చేసిన. సో పూలేది రేపు హనుమంతరావు గారి స్టేట్మెంట్ మీరు చూస్తారు. హనుమంతరావు గారు అంబేద్కర్ విగ్రహం ఖైరతాబాద్లో కూడా పెట్టించిండు, ఏడా మన ఇది సెంట్రల్ దగ్గర. ఇది కూడా ఆయన ప్లాన్ చేసుకుంటాడు. నేను హనుమంతరావు గారిని ఒక మంచి విగ్రహం పెడితే బాగుంటుంది అని చేద్దాం. తర్వాత ఓబీసీ మూమెంట్ కూడా దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారికి వస్తున్న పేరు జీర్ణించుకోలేక, అది తప్పుల తడక, అన్సైంటిఫిక్గా ఉన్నది, ఇది ఇట్లెట్లయితుంది, అది అట్లెట్లయితుంది, మండల కమిషన్లో ఇట్లా ఉన్నది, దాంట్లో ముస్లింలను ఎందుకు చేసిండు, ఇంకోటి క్రిస్టియన్ ఎందుకు చేసిండు అని. నాయన నువ్వు ఏం చేస్తావు బయట మాట్లాడకురా బాబు, దాంట్లో ఇన్వాల్వ్గా. రేపు ఇప్పుడు ఎస్సీదంటే రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది కాబట్టి అయిపోయింది, చేసింది. ఇది షెడ్యూల్ 9లో పెట్టాలనేది ఉన్నది.
షెడ్యూల్ 9లో పెట్టినా పెట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది మాకున్న అధికారం మేరకు. మీరు చేసే సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా చేసిండ్రు, లేకపోతే అది మీ ఇష్టం. కానీ దీనితోని రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద మా ఏఐసిసి మీటింగ్లో మా ఎల్ఓపి మా రాహుల్ గాంధీ గారి ఒక 10 నిమిషాలు మాట్లాడినంటే దానికి ఎంత ప్రయారిటీ ఉన్నట్టు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధం, మీలాగా రాజకీయాల కోసం చేయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పూలే విగ్రహ వివాదం నడుస్తూ ఉంది, బట్ మేమే పూలే విగ్రహం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సో నా పర్సనల్గా హనుమంతరావు గారికి అదేవిధంగా మా పార్టీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ఆలోచన కూడా జరుగుతూ ఉంది అంటున్నారు. మరోవైపు 42% రిజర్వేషన్ మీద నిజంగా బీజేపీకి బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే అవుట్రేట్గా మీరు ఖచ్చితంగా దానికి మద్దతు ఇవ్వాలి. సో ఢిల్లీలో పార్లమెంటు ముందు కొట్లాడినప్పుడు మీరు ఎందుకు రాలేదు, సో ఇప్పుడు పార్లమెంటు ముందు తీసుకుపోయినప్పుడు మీరు ఎందుకు బీజేపీ నాయకులు ప్రశ్నించట్లేదంటూ అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం. హెచ్సియు భూముల మీద పర్యావరణం మీద లడాయి చేసిన వాళ్ళు, కన్నీళ్లు పెట్టిన వాళ్ళు, మరి కేంద్ర ప్రభుత్వం 2 లక్షలకు పైగా ఉన్నటువంటి ఎకరాల అడవులని ధ్వంసం చేసేందుకు మావోయిస్టుల మీద దాడి చేస్తూ ఉంటే, గిరిజన బిడ్డల మీద మరి దాడులు చేస్తూ ఉంటే ఎందుకు మీరు స్పందించట్లేదు, మణిపూర్ ఘటన మీద ఎందుకు స్పందించట్లేదు అంటూ అద్దంకి మరి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఈ క్వశ్చన్స్కి సమాధానం ప్రతిపక్ష విపక్షాల నుంచి, జంతు ప్రేమికుల నుంచి, పర్యావరణవేత్తల నుంచి వస్తాయా, మరి మౌనంగా ఉంటారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.